తెలంగాణలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకాల్లో మార్పులు చేర్పులకు కారణమేంటి? మీనాక్షి నటరాజన్ కు ఉత్తమ్ కోమటిరెడ్డి చెప్పిన అభ్యంతరాలేంటి? రేవంత్ రెడ్డికి సీతక్క చేసిన విజ్ఞప్తి ఏంటి? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా మరో ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో రేవంత్ కేబినెట్ సంఖ్య 14కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మార్పులు చేర్పులతో కొత్తగా జిల్లా ఇన్ఛార్జీలను నియమించారు. కొత్త మంత్రులు సహా పాత వారికి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. గతంలో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖను ఇన్ఛార్జ్ పదవి బాధ్యతల నుంచి తీసేసి అక్కడ కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులు వాకాటి శ్రీహరికి ఖమ్మం, గడ్డం వివేక్ కు మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కు నల్గొండ జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే ముగ్గురు సీనియర్ మంత్రులను ఇన్ఛార్జీలుగా తప్పించి కొత్త మంత్రులకు బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడానికి వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇన్ఛార్జ్ బాధ్యతలు లేనప్పుడు సీనియర్ మంత్రులైన తమకు ఎందుకు ఇవ్వడమని మీనాక్షి నటరాజన్ దగ్గర ఆ ఇద్దరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా శాఖాపరంగా తమకు పనిభారం, ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లోకి కొత్త మంత్రులు వచ్చిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పిస్తే బెటర్ అని ఆ ఇద్దరు మంత్రులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తమ్, వెంకటరెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో కొత్త వారిని నియమించినట్లు తెలుస్తోంది. మరో మంత్రి కొండా సురేఖ ఇటీవల తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి తోడు మంత్రి శాఖలో చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో నేతల మధ్య ఉన్న వైరుధ్యాలను చక్కబెట్టడంలో ఇన్ఛార్జ్ మంత్రిగా విఫలమయ్యారు. పటాన్చెరు పార్టీ నేతల ఇష్యూలో బాహాబాహీకి నేతలు దిగినా మంత్రి కంట్రోల్ చేయలేకపోయారని పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం లాంటి కారణాలతో మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించారని సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కను నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా మార్చారు. అయితే మంత్రి సీతక్క చాలా నెలలుగా తనను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలు తన మాట వినటం లేదని, సంబంధం లేని విషయాల్లో తనపై విమర్శలు చేస్తున్నారని సన్నిహితుల వద్ద సీతక్క ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, వివేక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యం కాలేదు. నేతల మధ్య విభేదాలతో ఇన్ఛార్జ్ మంత్రిగా రివ్యూలు నిర్వహించడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అందుకే తనను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీంతో సీతక్కను నిజామాబాద్ లో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, మార్పులు చేర్పులకు కారణాలు ఏవైనా అంతర్గతంగా ఏదో జరిగిందన్న చర్చలు జరుగుతున్నాయి.